హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.1 క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాము. యూజ్ యూక్లిడ్స్ అల్గోరిథం టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p ప్లస్ 1 అనమాట. ఓకే, సో ఈ పాజిటివ్ ఇంటీజర్ని ఏ అనుకుందాం. ఓకే, సో లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు మనం యూక్లిడ్స్ డివిజన్ అల్గోరిథం యూజ్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ where r lesser than or equal to 0 and r less than b. ఓకే, సో ఇప్పుడు r ఎలా ఉంటుంది అంటే r అంటే రిమైండర్ కదా, ఏదైనా డివిజన్ చేసినప్పుడు r ఎలా ఉంటుంది, 1 0 వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతే, లేదంటే r ఏదో ఒక నంబర్ మిగులుతుంది అనమాట. ఓకే, సో కానీ ఎప్పుడు r ఎలా ఉంటుంది 0 ఆర్ గ్రేటర్ దెన్ 0, కానీ ఎప్పుడు b కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో b ఏంటి, b వచ్చేసి డివైజర్, దేంతో అయితే మనం డివైడ్ చేస్తున్నామో అది డివైజర్. ఆ డివైజర్ కంటే r ఎప్పుడు చిన్నగా ఉంటుంది. ఓకే, సో మీకు అర్థం కాకపోతే దీని గురించి నేను సపరేట్ వీడియో చేశాను, సో అది రెఫర్ చేసి దాని తర్వాతే ఇది చూడండి. ఓకే, సో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే బి వచ్చేసి 3 తీసుకుందాం, ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ ఫామ్లో 3q ప్లస్ 1 ఇచ్చారు కదా, సో బి ప్లేస్లో 3 ఉంది, సో బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఆర్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది 0 1 2, ఎందుకంటే బి కంటే చిన్నగా ఉంటుంది, సో 0 నుంచి స్టార్ట్ చేసి 1 and 2 అంతవరకే అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం పుట్ చేయాలి వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్లో మనము 0ని వేసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 3q, b 3 కదా, సో ప్లస్ 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q. ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి, షో ద ది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ కదా, సో మనం స్క్వేర్ చేయాలి అలాంటప్పుడు. ఓకే, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q టు ది హోల్ స్క్వేర్, a square is equal to 3 3s are 9 q square. ఓకే, సో ఇప్పుడు a square is equal to 9 స్క్వేర్ని ఎలా రాయాలి, 3 కామన్గా తీస్తే 3q స్క్వేర్గా రాసుకోవచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు 3p. ఓకే, సో 3q స్క్వేర్ని ఎందుకు pగా రాస్తున్నామంటే 3తో మనం ఏదైనా మల్టిప్లై చేసినప్పుడు అది ఖచ్చితంగా 3 టేబుల్లో వచ్చేస్తుంది, అంటే మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, సో ఈ 3q స్క్వేర్ మొత్తం అంటే q ఏ వాల్యూ తీసుకున్నా సరే మనకి 3 టేబుల్లో ఆ నెంబర్ వచ్చేస్తుంది, సో అందుకని ఈ 3q స్క్వేర్ని మొత్తం 3pగా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం r ఇజ్ ఈక్వల్ టు 1 వేసి చూద్దాం. ఓకే, r ఇజ్ ఈక్వల్ టు 1, వెన్ r ఇజ్ ఈక్వల్ టు 1, a ఇజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ ప్లేస్లో a ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1, అగైన్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఎందుకంటే మనం స్క్వేర్ చేయాలి కాబట్టి. ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 టు ది హోల్ స్క్వేర్, ఇది a ప్లస్ b టు ది హోల్ స్క్వేర్ ఫార్ములా మీ అందరికీ తెలుసు కదా. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3q. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6q. ఓకే, సో ఇప్పుడు 9q స్క్వేర్ ప్లస్ 6qని ఇలా రాసుకుని ఈ 1ని పక్కన ఉంచుకోండి, సో దట్ మనం 3 కామన్గా బయటికి తీయచ్చు కాబట్టి. ఓకే, ఎందుకంటే మనకి 3p ఫామ్లో రావాలి కదా, సో అందుకని 3 కామన్గా బయటికి తీస్తే విల్ గెట్ 3q స్క్వేర్ ప్లస్ 2q ప్లస్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ మొత్తాన్ని అంటే ఏం మల్టిప్లై చేసినా మనకి 3 టేబుల్లో వచ్చేసింది కదా, q ఏ వాల్యూ తీసుకున్నా కూడా, సో అందుకని 3p ప్లస్ 1. ఓకే, ఇది ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలి, r ఇజ్ ఈక్వల్ టు 2 వేసి చూద్దాం. ఓకే, సో వెన్ r ఇజ్ ఈక్వల్ టు 2, a ఇజ్ ఈక్వల్ టు bq ప్లస్ r, సో a ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2, అగైన్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 టు ది హోల్ స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ b టు ది హోల్ స్క్వేర్ ఫార్ములా అనమాట ఇది, ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2q ab కదా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 2s ఇది 3q, 2 3s 6, 6 2s 12q. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్ ప్లస్ 12q ఇలా రాసుకొని ప్లస్ 4ని పక్కన ఉంచుకోండి ఇలా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9q స్క్వేర్ ప్లస్ 12q
ప్లస్ 4ని వచ్చేసి 3 + 1గా రాసుకోండి, ఎందుకంటే మనం 3 కామన్గా బయటికి తీయచ్చు అప్పుడు. ఓకే, సో 9 స్క్వేర్ నుంచి 3q² ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ మొత్తాన్ని. ఓకే, ఈ మొత్తాన్ని మనం ఏం చేయొచ్చు అంటే పీగా తీసుకుని +1 రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది మొత్తం మల్టిపుల్ ఆఫ్ 3 అయిపోతుంది 3తో మల్టిప్లై చేసినప్పుడు. సో అందుకనే మనం పీగా తీసుకున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో ఏమిచ్చారు? సో మనకి క్వశ్చన్లో ఏమిచ్చారంటే 3p ఆర్ 3p + 1 ఫామ్లో ఉంటుందన్నమాట. ఏది a² అనేది మనం స్క్వేర్ చేస్తే 3p ఆర్ 3p + 1 ఫామ్లో ఉంటుంది. ఓకే, 3p ఆర్ 3p + 1 ఫామ్లో. సో ఇప్పుడు మనం చూడండి ఖచ్చితంగా వెన్ r = 0 తీసుకున్నప్పుడు, అంటే మనం r = 0 తీసుకున్నాం కదా, వెన్ r = 0 తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది? 3p. ఓకే, సో వెన్ r = 1గా ఉన్నప్పుడు, అంటే వెన్ r = 1గా ఉన్నప్పుడు మనకేమొచ్చింది? 3p + 1. సరిపోయింది కదా. సో 3p ఆర్ 3p + 1. వెన్ r = మనకి ఇక్కడ ఉంది. ఓకే, వెన్ r = 2 తీసుకున్నప్పుడు మనకి 3p + 1 వచ్చింది. అంటే r = 0 ఉన్నా 1 ఉన్నా 2 ఉన్నా మనకి 3p ఆర్ 3p + 1 ఫామ్లో ఉంటుందన్నమాట. ఓకే, అదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.